హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ శ్రీ లీగల్ సర్వీసెస్. ఇట్స్ డే 20 ఆఫ్ డైలీ లీగల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కీ డీటెయిల్స్ ఇన్ సెక్షన్ 19 ఆఫ్ చాప్టర్ 2 ఇన్ సిఆర్పిసి. సెక్షన్ 19 Subordination of Metropolitan Magistrates. It establishes that the Chief Metropolitan Magistrate and Additional Chief Metropolitan Magistrates are subordinate to the Sessions Judge, while other Metropolitan Magistrates are subordinate to the CMM under the Sessions Judge General Control. అంటే చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ అండ్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్లు సెషన్స్ జడ్జికి సబార్డినేట్స్గా ఉంటారు. అలానే ఇతర మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్లు సెషన్స్ జడ్జి యొక్క జనరల్ కంట్రోల్ కింద చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్కి ఆధీనంలో ఉంటారని ఇది నిర్ణయిస్తుంది. నెక్స్ట్, సూపర్వైజరీ స్ట్రక్చర్. మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్స్ ఆర్ సబార్డినేట్ టు ద సెషన్స్ జడ్జ్. అంటే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్లు సెషన్స్ జడ్జికి సబార్డినేట్గా ఉంటారు. నెక్స్ట్, చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్స్ రోల్. ద చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ హ్యాస్ ద జనరల్ కంట్రోల్ ఓవర్ ద మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్స్ హూ ఆర్ సబార్డినేట్ టు ద సిఎంఎం. అంటే చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్లు ఆధీనంలో ఉన్న ఇతర మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్లపై సాధారణ కంట్రోల్ని కలిగి ఉంటారు. నెక్స్ట్, హైకోర్ట్స్ అథారిటీ. The High Court has the power to define the specifics of subordination, particularly regarding the relationship between additional chief metropolitan magistrates and the CMM. అంటే ముఖ్యంగా అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ మరియు సిఎంఎం మధ్య రిలేషన్షిప్కి సంబంధించి సబార్డినేషన్ యొక్క ప్రత్యేకతలను నిర్వహించే అధికారం హైకోర్టుకి ఉంటుంది. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బిజినెస్. ద సిఎంఎం ఈజ్ ఎంపవర్డ్ టు మేక్ రూల్స్ అండ్ ఇష్యూ స్పెషల్ ఆర్డర్స్ టు మేనేజ్ ద వర్క్లోడ్ అమాంగ్ ద మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ టు అసైన్ కేసెస్ టు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్. అంటే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ల మధ్య వర్క్లోడ్ని నిర్వహించడానికి మరియు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్లకు కేసులను కేటాయించడానికి, నియమాలను రూపొందించడానికి మరియు ప్రత్యేక ఆర్డర్స్ని జారీ చేయడానికి సిఎంఎంకి అధికారం ఉంటుంది. అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.